ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోయినా ఇంట్లో కోపతాపాలు ఎక్కువైనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్లి సుబ్రహ్మణ్యుడికి ఎర్రచందన నీళ్ళతో అభిషేకం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కోపతాపాలు తగ్గి పిల్లలు కూడా మన మాట వింటుంటారు. ఎర్రచందనం అరగదీగ వచ్చిన చందనాన్ని నార్మల్ వాటర్ లో కలుపుకుంటే ఎర్రచందనం నీళ్లు రెడీ అయిపోతాయి. అంతే, మన శక్తి కొలది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వీలైతే పంచామృత అభిషేకం చేసుకుని ఎర్రచందనంతో కూడా అభిషేకం చేసి ఆ తరువాత ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలకి బాగా పసుపు రాసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకుని ఏవైనా ఎర్రటి పుష్పాలతో అలంకరణ కూడా చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా శక్తి కొలది ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు చేసుకుంటాను మొక్కుకోండి. అండ్ అలా చేసుకున్నాక ఎంత ప్రశాంతంగా ఉంటుందో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ అలంకరణ అంతా అయిపోయాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గంధం విభూతి కూడా సమర్పించుకుని ధూపం దీపం నైవేద్యం తాంబూలం హారతి కూడా ఇచ్చేసుకోవడమే. ఏంటి ఇలా చేస్తే ఇంట్లో కోపతాపాలు తగ్గిపోయి పిల్లలు మన మాట వినేస్తారా అనుకుంటారేమో. దేవుడి మీద నమ్మకంతో చేయాలే కానీ ఎన్నో అద్భుతాలు జరిగాయి కదా. అలాంటిది మన ఇంట్లో మన పిల్లలు మన మాట వినడం పెద్ద పనేం కాదు కదా. సో నమ్మకంతో మీరు కూడా చేసి చూడండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః.